హాయ్ గైస్, టెక్ న్యూస్ 37కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. నేను నిన్న టెక్ న్యూస్ అయితే చెప్పాను, మనకి సామ్సంగ్ గెలాక్సీ A16 ఒక మొబైల్ అయితే మనకి యూరోపియన్ మార్కెట్లో అయితే స్పాట్ అయిందని. ఇప్పుడు చూసుకుంటే సామ్సంగ్ ఇదే మొబైల్ని మనకి ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. మనకి యూరోపియన్ మార్కెట్లో చూసుకుంటే వీళ్ళైతే Exynos 1330 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బట్ వీళ్ళు ఇండియన్ వేరియంట్లో అయితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ అయిపోతున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S24 సక్సెసర్ S25 సిరీస్ అయితే తీసుకురాబోతుంది. అలానే ఈ సిరీస్ చూసుకుంటే వీళ్ళైతే Exynos అలానే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ చెప్పాలంటే మనకి ఇండియా అండ్ సౌత్ కొరియా అయితే Exynos ప్రాసెసర్ తో, అలానే US అండ్ UK అయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ రూమర్స్ ప్రకారం ఈసారి వీళ్ళు ఇందులో MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు అయితే ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ మనకి సామ్సంగ్ చూసుకుంటే ఏవైతే మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ ఉంటాయో వాటిలో అయితే వీళ్ళు MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఇందులో MediaTek ప్రాసెసర్ యూజ్ చేసినట్లయితే మనకి మోస్ట్లీ MediaTek Dimensity 9400 ప్రాసెసర్ అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. మనకి రీసెంట్ గానే చూసుకుంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ అయితే మనకి ఎండ్ అయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్స్ అనే నేమ్ తో మళ్ళీ సేల్స్ అయితే స్టార్ట్ చేసింది. ఈ సేల్స్ మనకి ఈ రోజు మిడ్-నైట్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలానే మనకి అక్టోబర్ 13th అయితే ఇవైతే ఎండ్ అవుతాయి. ఈ సేల్స్ లో మనకి ఏవైతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ అప్పుడు చూసామో మనకి అవే ఆఫర్స్ అయితే ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ మనకి బిగ్ బిలియన్ సేల్స్ తో కంపేర్ చేస్తే మనకి ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయని అయితే చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి iPhone 15 చూసుకుంటే మనకి బిగ్ బిలియన్ సేల్స్ లో 50,000 కి అయితే వచ్చింది. మనకి ఈసారి ఈ సేల్స్ లో చూసుకుంటే ఇదే మొబైల్ 56,000 అయితే పెట్టారు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. మనకి నథింగ్ చూసుకుంటే నథింగ్ OS 3.0 ఓపెన్ బీటాని ఎవరైతే నథింగ్ ఫోన్ 2A యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఓపెన్ బీటాని అయితే అవైలబిలిటీకి తీసుకొచ్చారు. అలానే ఏదైతే నథింగ్ ఫోన్ 2 ఉందో ఈ మొబైల్ కి అయితే నవంబర్ లో ఈ ఓపెన్ బీటాని అయితే తీసుకురాబోతున్నారు. అలానే ఏదైతే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2A+ దీంతో పాటుగా CMF ఫోన్ 1 మొబైల్స్ కి అయితే డిసెంబర్ లో అయితే ఈ ఓపెన్ బీటాని అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో చూసుకుంటే టెక్నో స్పార్క్ 30C అనే ఒక మొబైల్ అయితే ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో, అలానే 6.67 ఇంచ్ LCD డిస్ప్లే తో, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ కెమెరాతో, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 10,000 అయితే పెట్టారు. మనకి ఈ మొబైల్ చూసుకున్నట్లయితే NFC సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అలానే ఈ మొబైల్ మనకి 10,000 లో ఒక మంచి చాయిస్ అని కూడా చెప్పొచ్చు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.